హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక అప్కమింగ్ అల్ట్రా లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి. సో ఈ ప్రాజెక్టు సరికి మనకు నార్సింగ్ అయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18A పక్కన అయితే వస్తుందన్నమాట. సో ఓఆర్ఆర్ ఫేసింగ్ అనమాట ప్రాజెక్టు. సో చాలా ప్రీమియంగా అయితే డెవలప్ చేస్తున్నారండి. సో ఈ ఇన్ఫ్రా ఐరా వెంచర్స్ అనమాట. సో హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ ఉంది. సో వెరీ సూన్ అయితే ఈ ప్రాజెక్ట్ని అఫీషియల్గా అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. సో ఈ ప్రాజెక్ట్ కానీ చూసినట్లయితే 14 ఏకర్స్లో మనకు 7 టవర్స్ అయితే ఉంటాయన్నమాట. సో 14 ఏకర్స్లో కూడా మనకు 2489 యూనిట్స్ అయితే ఉంటాయి. సో 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అనమాట. 1400 SFT నుంచి తీసుకొని 3950 SFT వరకు ఉంటుంది. దీని పక్కన మనం చూసినట్లయితే ఇక్కడ నార్సింగి జంక్షన్, అలాగే ఇక్కడ కోకాపేట్ జంక్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం ముందు కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఎన్సీసీ అర్బన్ 1 అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మన టర్మినస్ ది లైన్ అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇక్కడ వంశీరామ్ వాళ్ళ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి ముందుకు కనుక వచ్చినట్లయితే ఇక్కడ రాజపుష్ప వాళ్ళ ప్రొవిన్షియా అనే ప్రాజెక్ట్ ఉంది. దీని పక్కనే మనకు వాసవి అట్లాంటిస్, అలాగే ఇక్కడ అప్కమింగ్ మాల్ ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ మై హోమ్ అవతార్ అయితే ఉంది. దీని పక్కనే యశోద హాస్పిటల్ అయితే ఉంటుంది. దీనికి ఆపోజిట్గా నాకు చూసినట్లయితే సుమధుర వాళ్ళ ప్రాజెక్టు, అలాగే ఫినిక్స్ P25 అనే ప్రాజెక్టు, ఇలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒక ప్రైమ్ లొకేషన్లో ఓఆర్ఆర్ ఫేసింగ్, అలాగే అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయబోతున్నారనమాట. ఆల్రెడీ ప్రాజెక్ట్ వర్క్ అయితే జరుగుతుందండి, అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది. రీసెంట్గా రేరా కూడా రావడం అయితే జరిగిందనమాట. సో దీంట్లో ఏంటంటే 2 బేస్మెంట్లు, స్టిల్టు, అలాగే 4 పోడియం, అలాగే 40 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ ఒక ప్రాజెక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే 1,35,000 SFT క్లబ్ హౌస్ కూడా ఉంటుందన్నమాట. సో చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి. చాలా మంచి ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఎలివేషన్స్ ఇవన్నీ అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఇది మనకు ఓఆర్ఆర్ ఫేసింగ్ ఉండడమే కాకుండా చాలా ప్రీమియం లగ్జరీ మనకు ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారు. సో ఎలివేషన్స్ కానీ చూసినట్లయితే ఇలా ఉంటుందన్నమాట ఎలివేషన్స్. సో ప్రాజెక్ట్ చూసినట్లయితే 14 ఏకర్స్, అలాగే మనకు 1400 SFT నుంచి తీసుకొని 3950 SFT దాకా అయితే ఉంటాయి. అలాగే మనకు 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అండి, 2400 అపార్ట్మెంట్స్ దాకా అయితే ఉంటాయి. అలాగే నార్సింగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18 మంచిరేవులు అనమాట. అలాగే దీంట్లో 2 బేస్మెంట్లు, తర్వాత స్టిల్ 4 పోడియమ్స్ అయితే ఉంటాయండి. 7 టవర్స్ అయితే ఉంటాయి. ఈచ్ టవర్ ప్రైవసీకి అలాగే మంచి వ్యూకి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. 3 BHKs వచ్చినట్లయితే 1400 SFT నుంచి తీసుకొని 3045 SFT దాకా అయితే ఉంటుంది. 4 BHKs 3535 నుంచి 3950 SFT దాకా అయితే ఉంటుంది. అలాగే ఒక స్టిల్ 4 పోడియమ్స్, 2 బేస్మెంట్లు అయితే ఉంటాయి. మొత్తం 7 లెవెల్స్ ఆఫ్ పార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో ఇంకా ప్రీమియంగా చూడాలి అంటే దీని యొక్క ఎలివేషన్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తానండి. చాలా లగ్జరీ ఎలివేషన్స్ అయితే ఉన్నాయి చూడండి. సో ఓఆర్ఆర్ ఫేసింగ్ నుంచి మనకు ఎలివేషన్స్ కానివ్వండి, ఇది క్లబ్ హౌస్ వ్యూ కానివ్వండి, అలాగే ఎమ్యూనిటీస్ ఇవన్నీ అయితే ఉంటాయండి. 1,35,000 SFT ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. దీంట్లో ఏంటంటే 7 ఫ్లోర్స్, అలాగే రూఫ్ టాప్లో మనకు సపరేట్ పూల్ ఉంటుంది ఫర్ మెన్, ఉమెన్, అలాగే కిడ్స్ కోసము. అలాగే 6th and 7th ఫ్లోర్లో స్క్వాష్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్టు, తర్వాత కాఫీ షాప్, లైబ్రరీ ఉంటుంది. 5th ఫ్లోర్లో చూసినట్లయితే ఇండోర్ గేమ్స్, యోగా, జిమ్, మెడిటేషన్, రెఫ్యూజ్ ఏరియాస్ అయితే ఉంటాయి. అలాగే 4th ఫ్లోర్లో స్పా, సెలూను, మినీ థియేటర్, రెఫ్యూజ్ ఏరియా ఉంటుంది. 3rd ఫ్లోర్లో కిడ్స్ ప్లే జోను, డే కేరు, రెఫ్యూజ్ ఏరియా ఉంటుంది. 2nd ఫ్లోర్లో రెస్టారెంట్, కిచెను, సూపర్ మార్కెట్, మెడికల్ సెంటర్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకు బ్యాంక్వెట్ హాల్ ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉండడం జరుగుతుందండి. ఇక్కడ మనకు వాక్వేస్, తర్వాత పిక్నిక్ ఏరియా ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. ల్యాండ్స్కేపింగ్ అండ్ వాటర్ ఫీచర్స్ కూడా ఇక్కడ థీమ్డ్ గార్డెన్స్, తర్వాత వాటర్ ఫీచరు, జెన్ గార్డెన్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు పోడియం లెవెల్లో చూస్తే ఈవీ ఛార్జింగ్ స్టేషను, అవుట్డోర్ సీటింగు, పార్టీ లాన్స్, వెహికల్ ఫ్రీ పోడియం, అలాగే మనకు స్కేట్ బోర్డు ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. అలాగే 24/7 సెక్యూరిటీ విత్ CCTV ఇవన్నీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రాజెక్ట్లో మనకు క్రికెట్, తర్వాత మనకు టెన్నిస్ కోర్టు, తర్వాత మనకు ఇవన్నీ అయితే ఉంటాయండి. చాలా ఒక యూనిక్ వేలో అయితే డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఫ్లాట్ సైజెస్ అయితే ఇవన్నీ చూపించడం జరుగుతుందన్నమాట. సో తర్వాత మన ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 8,999 రూపీస్ పర్ SFT అయితే విత్ లోన్ ఆప్షన్ మీద అయితే కోట్ చేస్తున్నారు. లేదు మనం 1 టైం పేమెంట్ ఆప్షన్కి వెళ్ళాలంటే 6499 పర్ SFT అయితే ఉందన్నమాట. అలాగే 5 minutes డ్రైవ్లో ఓక్రేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. 3 minutesలో మనకు చిరాక్ స్కూల్, అలాగే గ్లోబల్ ఎడ్జ్ ఇవన్నీ ఒక 2 minutesలో ఉంది. అలాగే CBIT 5 minutes డ్రైవ్లో అయితే ఉందన్నమాట. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.